నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామంది. పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కర్రీ, ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ పచ్చి జీడిపప్పులు దొరికితే, ఇప్పుడు సీజన్ కనుక దొరికితే మనకు మార్కెట్లో ట్రై చేయండి. ఇలాగా దానికి కావాల్సిన ఏంటో చూద్దాం. 1/2 kg మటను, జీడిపప్పు కట్ చేసి మనం శుభ్రం చేసుకున్నాం అన్నమాట. పప్పులు పచ్చి జీడిపప్పు అది. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 100 గ్రాముల ఆయిల్ వేసుకుని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ దాంట్లో వేసేసుకుని లైట్గా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మటన్ మటుకు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దగ్గరుంటే హైలో పెట్టుకుని ఉల్లిపాయలు వేయించేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకుని గరం మసాలా అనమాట, 3 స్పూన్లు గరం మసాలా వేసాను. అల్లం వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర కలిపి, లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క కూడా రెండేసి వేసుకుని 3 స్పూన్లు వచ్చేలా మసాలా మిక్సీ పట్టుకోవాలి. పట్టేసుకుని మసాలా దాంట్లో వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని నీళ్ళన్నీ కొంచెం లాగేలాగా, వాటర్ అంతా మగ్గి బాగా లాగేలా వాటర్ లాగేసాక ఇప్పుడు కారం వేసుకోవాలి మనం. సాల్ట్ మటుకు కుక్కర్లో పెట్టుకుని తీసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మటన్ ఉడకదు కనుక. ఇలా తాలింపు పెట్టేసుకుని కూర కారం 2 స్పూన్లు కారం వేసుకుని మరొకసారి కలుపుకొని మరొక 10 నిమిషాలు పావుగంట మగ్గనిచ్చి ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి. కూర తాలింపు పెట్టేసి కుక్కర్లో వేస్తున్నాను అనమాట. డైరెక్ట్గా కుక్కర్తో కూడా తాలింపు పెట్టేసుకోవచ్చు మనం. కూర అంతా దాంట్లో వేసేసి 1 గ్లాసున్నర వాటర్ దాంట్లో వేసుకుని కుక్కర్ 3 విజిల్లు వచ్చేలాగా ఉంచాలి. కుక్కర్లో పెడితే త్వరగా ఉడికిపోతుంది. స్టవ్ మీద కూడా ఉడుకుతుంది కానీ లేట్ అవుతుందని కుక్కర్లో పెట్టాను అనమాట. వాటర్ పోసి ఒకసారి కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 విజిల్లు వచ్చేదాకా ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ విడిపోయిన తర్వాత మళ్ళీ తీసి స్టవ్ మీద పెట్టుకొని కూర ఈసారి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి మనం ముందుగా జీడిపప్పులను కోసేసి పప్పు ఒలుచుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి జీడిపప్పుని దీంట్లో వేసుకోవాలి. ఈసారి జీడిపప్పు సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకుని బాగా దగ్గరికి అయిన తర్వాత పుదీనా క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పచ్చిది. ఇప్పుడు సీజన్లో కనుక మార్కెట్లో పిక్కలు దొరుకుతాయి అన్నమాట. జీడి పిక్కలు అనమాట, పచ్చి జీడి పిక్కలు అంటారు ఇవి. ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుంటే ఉడికిపోతాయి. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఇవి ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది అనమాట. పప్పు పచ్చిదే కనుక. టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని కూర దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మటన్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయింది కర్రీ దగ్గరికి.
ఇంకొంచెం లాగాలి. మీకు కూడా ఈ పిక్కలు దొరికితే మీరు కూడా ఇలా ట్రై చేసి మటను పచ్చి జీడిపప్పు కర్రీ వండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కొంచెం వేస్తున్నాను. బాగుంటుంది ఇలా వేసుకుంటే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోస్ పెడతాం మధ్యలో లేట్ అయింది, కొంచెం కుదరక ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు. సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. కూర అయిపోయింది. వేడివేడి అన్నంలో వేడివేడి కూరతో సర్వ్ చేసుకుని తింటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మటన్ జీడిపప్పు కర్రీ